దర్శి మరియు పరిసర ప్రాంత విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు చక్కటి శుభవార్త. రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్సిడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్. రాష్ట్రంలో పేదలకు అన్ని విధాలుగా అండగా నిలిచిన జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దర్శి నియోజకవర్గ పరిధిలోని ముళ్లమూరు మండలం అగ్రహారం గ్రామంలో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న పాలనలో ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. ప్రచార రథంపై నుండి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల ప్రచార కార్యక్రమానికి గ్రామానికి విచ్చేసిన నేతలకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. మరొకసారి దర్శి నియోజకవర్గాన్ని పోటీ చేసే భాగ్యం కల్పించిన జగన్ ఎప్పుడూ మర్చిపోవాలని చెప్పేసి బాగుంటుంది చేస్తున్నా. గత 20 సంవత్సరాల నుంచి బూచేపల్లి కుటుంబం మీతో పాటు ఎన్నో విషయాల్లో మీతో పాటు కలిసిమెలిసి పదవులున్నా పదవులు లేకపోయినా ఈ దర్శి నియోజకవర్గానికి నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు మేము ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నాము, ఆదుకున్నాము. అదేవిధంగా మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు మాతో పాటు కలిసిమెలిసిన నడుస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, గ్రామ ప్రజలందరికీ మరీ నమస్కారాలు. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాలందరి కోసం ఈ రాష్ట్రంలో ఆదేశాలు కృషి చేసి వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి పేద ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకుని ఎస్సీలు కానీ, బీసీలు కానీ, రైతులు కానీ, మహిళలందరికీ అండగా ఉండే ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి సభాముఖంగా చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు మన పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మనకు రావడం నిజంగా సంతోషంగా ఉంది. చెవిరెడ్డి భాస్కర్ అన్న సుమారుగా 40 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో పాటు నడిచి, రాజారెడ్డి గారితో పాటు నడిచి, రాజశేఖర్ గారితో నడిచి, మళ్ళా జగన్తో పాటు నడిచి వైఎస్ఆర్ కుటుంబానికి వీరవిధేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన ఎంపీ అభ్యర్థి రావడం నిజంగా సంతోషంగా ఉంది. ప్రతి సీజన్ కి పార్టీలు మారే వాళ్ళ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వ్యక్తి, మంచి వ్యక్తి, ఎన్నో విధాలుగా ఆ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ చేసుకుంటూ, చిత్తూరు ప్రాంతాల్లో కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ మళ్ళా ఈ రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ఎన్నో విధాలుగా పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి సభాముఖంగా చేస్తున్నాం. ఇటువంటి నాయకుడు మనకు అవస్థ ఉంటే చిత్తూరు ప్రాంతం ఏ విధంగా డెవలప్ చేశారో అదే విధంగా అన్ని విధాలుగా కరోనా టైంలో కూడా అందరికీ సరుకులు పంపించడం, బట్టలు పంపిణీ చేసుకోవడం, ప్రతి పండుగ కూడా ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు పెట్టి బట్టల పంపిణీ కూడా చేస్తున్నారంటే ఇటువంటి మంచి వ్యక్తి మనకు రావడం మన అదృష్టం అని చెప్పి సభాముఖంగా చేస్తున్నా. పార్టీ శాస్త్రం జగన్మోహన్ గారు నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ పదవులు వస్తాయి, జగన్మోహన్ గారి ఆశలు ఉంటే చాలని చెప్పేసి నాకైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అదే ఒక కోరిక. మా అందరి తప్పున ఒకటి, జగన్మోహన్ గారిని కుర్చీలో కూర్చోబెట్టి కోసం, జగన్మోహన్ గారిని సీఎం చేసుకోవడం కోసం మా అందరి తప్పున, మీ అందరి తప్పున. కాబట్టి మీ అందరూ కలిసిమెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. వైఎస్ఆర్సీపీ జెండాను కాపాడడం కోసం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేసి ఎలక్షన్ ముందించిన హామీలన్నీ, నవరత్న పథకాలన్నీ పేదవాళ్ళందరికీ చెందే విధంగా జగన్ ఎలక్షన్ అయిన తర్వాత 100కి 100% అన్ని పథకాలన్నీ పేదవాళ్ళకు చెందడం కోసం కృషి చేసిన ఏకైక నాయకుడు, దమ్ము సత్యం ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేని చెప్పి సభాముఖంగా చేస్తున్నా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఎదుర్కొనే కోసం పందులు గుంపులుగా వచ్చినట్టు ఎన్ని జెండాలు గుంపులుగా వచ్చినా, అటు బీజేపీనా, టీడీపీనా, ఎన్ని జెండాలు ఎదుర్కొన్నా వైఎస్ఆర్సీపీ జెండాను ఎదుర్కొనే సత్తా ఎవరికి లేదు, జగన్ ఎదుర్కొనే సత్తా లేదని చెప్పి సభాముఖంగా చేస్తున్నా. మీరందరూ కలిసిమెలిసి పేద ప్రజల కోసం అన్ని సంక్షేమ
రావాలన్నా, అమ్మఒడి పథకాలు రావాలన్నా, చేయూత పథకాలు రావాలన్నా, పేద ప్రజల కోసం, రైతుల కోసం, మహిళల కోసం అండగా ఉండే పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి మీరందరూ కలిసిమెలిసి మే 13 జరిగే ఎలక్షన్ లో నాకు మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా శాసనసభ సభ్యులైన డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి మనకు సంబరం కాను పాన అందరి ఇళ్లలో ఆత్మీయుడైపోతాడు. ఉద్యోగులందరి కష్టాన్ని మీ అందరూ ఆశీర్వచనాలు అందించవలసిందిగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. మిత్రులారా, పెద్దలారా, ఆత్మీయులారా, నేను కూడా చిన్నప్పటి నుంచి రాజాగారి కుటుంబంతో పెరిగా. 1988 నుంచి వాళ్ళ తాతతో నా ప్రయాణం ప్రారంభమైతే వాళ్ళ తాత, వాళ్ళ తండ్రి, ఈనాటి మన జననేత జగనన్న వరకు 34 సంవత్సరాలు వాళ్ళ అడుగులో అడుగు వేసి నడిచిన వ్యక్తిగా మీకు చెప్తున్నా.
ఇలాంటి నాయకుడు పుట్టడం మనందరి అదృష్టం. ఇలాంటి నాయకుడు కాపాడుకోవడం మనందరి బాధ్యత. మీరు గుర్తుంచుకోండి, పెద్దలు చెప్తారు, బలవంతుడు ఒక పక్కుంటే బలహీనులందరూ ఒకటి అవుతారని. ఇలా బలవంతుడు ఒక పక్కున్నారు కాబట్టి బలహీనులందరూ కూడా ఒక కూటమి కట్టుకుని జగనన్నపై పోరాటానికి వస్తామంటున్నారు. ఇలా కాళ్ళు ఎగరేసుకోమని చెప్పొచ్చు. మీ జగన్మోహన్ రెడ్డి గారి మనసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలని కారణం మన నాయకుడికి నిబద్ధత ఉంది, మన నాయకుడికి క్యారెక్టర్ ఉంది, మన నాయకుడికి కమిట్మెంట్ ఉంది, మన నాయకుడికి మాట ఇస్తే మాట తప్పుని మనస్తత్వం ఉంది. అలాంటి నాయకుడు మనసుకు నాయకత్వంలో మనం పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకునేలాగా, ప్రతి కార్యకర్త గర్వపడేలాగా, ప్రతి కార్యకర్త నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాళ్ళను ఎగరేసేలాగా పాలన చేస్తున్నటువంటి జగనన్నని మనము కాపాడుకుందామని, జగనన్న నాయకత్వంలో మనము మన పార్టీని గెలిపించుకుందామని నేను కూడా మీకు చెప్తున్నా. నేను కూడా కార్యకర్తగానే ఇష్టపడతా. ఎవరైనా నన్ను స్వాతంత్రం అంటాను, ఎవరైనా గవర్నమెంట్ విప్ అంటాను, ఎవరైనా నాయకుడు అంటాను, నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను నాయకుడు కాదు, నేను సామాన్య కార్యకర్తని. ఆ రోజు కార్యకర్తగానే ఉన్నా, ఈ రోజు కార్యకర్తగానే ఉన్నా, రేపు కూడా మీతో పాటు కార్యకర్తగానే ఉంటానని, కార్యకర్తగా ఉంటానని తెలియజేస్తున్నా. నాకు పెద్దగా నాకు ఏ వ్యాపారాలు లేవు, నాకు ఏ వ్యాపారాలు లేవు, నాకు ఏ వ్యసనాలు లేవు, ఏ వ్యాపకాలు లేవు. నాకున్నదంతా మీతో పాటు కలిసి ఉండడమే. ఈరోజు మాటిస్తున్నా, మీరు నమ్మి నన్ను ఆశీర్వదిస్తున్నారు, నమ్మి జగనన్న పంపించాడు, నమ్మి మీరు ఆహ్వానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. నేను నా కుటుంబం మీ మంచి కోసం, మీ మంచి సేవ చేయడం కోసం నా తమ్ముడితో కలిసి నేను ఖచ్చితంగా చేయగలిగినంత పనిని మనతో వాత కర్మన పూర్తి సమయం మీతో పాటు ఉండి 10 మంది మంచి కోసం చిత్తశుద్ధితో బాధ్యతతో పని చేస్తానని హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు. Like, share, subscribe, and get notification.